ఒకరోజు పరమానందయ్య గారి శిష్యులందరూ బయటికెళ్తున్నారు. మధ్యలో ఒక పెద్ద నదొచ్చింది. నీళ్ళెక్కువగా ఉన్నాయి. "ఒరేయ్ గురుగారు! జాగ్రత్తగా నది దాటండి" అని చెప్పారు. అందరూ కలిసున్నాలే అన్నాడు. శిష్యులు తల ఊపి ఒక్కొక్కరుగా నీళ్ళలోకి దిగారు. ఎలాగోలా దాటేశారు. ఆ పక్కకి చేరాక పెద్ద శిష్యుడు అన్నాడు, "అందరూ వచ్చారా లేదో లెక్క పెట్టాలి." అతను లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. ఒకడు, ఇద్దరు, ముగ్గురు, 4, 5 లెక్క పూర్తయ్యాక ముఖం బిగుసుకుని అన్నాడు, "అయ్యో! మనం 6గురం కదా! కానీ 5గురే ఉన్నారు." ఒక శిష్యుడు నదిలో మునిగిపోయాడు. అందరూ భయపడి మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టారు. కానీ ఎవరు లెక్క పెట్టినా 5గురే కనిపిస్తున్నారు. ఎందుకంటే లెక్క పెట్టేవాడు తనను తాను లెక్కలో పెట్టడం లేదు. ఇంతలో అక్కడికి ఒక ప్రయాణికుడొచ్చాడు. శిష్యులు ఏడుస్తూ చేస్తూ చెప్పారు, "అయ్యా! మా స్నేహితుడు నదిలో పోయాడు." ప్రయాణికుడు నవ్వు ఆపుకుంటూ అన్నాడు, "సరే, మీరు వరుసగా నిలబడండి, నేను లెక్క పెడతాను." అతను ఒక్కొక్కరి తలపై తట్టి లెక్క పెట్టాడు. ఒకడు, ఇద్దరు, ద్దరు, ముగ్గురు, 4, 5, 6 శిష్యులు ఆశ్చర్యపోయారు. "అరే! మనం 6గురమే ఉన్నాం." పెద్ద శిష్యుడు ఆనందంగా అన్నాడు, "అయ్యో! మన స్నేహితుడు బ్రతికిపోయాడు. ఈ మహానుభావుడు తట్టుడు వల్లే తిరిగొచ్చాడు." ప్రయాణికుడు తల పట్టుకుని వెళ్ళిపోయాడు.